డబుల్ ఎయిట్ చిట్కాకి స్వాగతం. నేను మీ హేమ. ఏంటి ఏసీ చూపిస్తుందని అనుకుంటున్నారా? 1 మంత్ నుంచి మా ఏసీ సరిగ్గా పనిచేయట్లేదండి. లైట్గా కూలింగ్ వచ్చేది. ఇప్పుడు 10 డేస్ నుంచి అయితే పూర్తిగా సరిగా అసలు పని చేయట్లేదండి. మీ ఏమైందంటే ప్రాబ్లం యాక్చువల్లీ ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా A1 అని, ఆ చివరిని నేను ఇప్పుడు చూపిస్తాను. అక్కడ వాటర్ బాగా లీక్ అవుతుంది, కూలింగ్ కూడా రావట్లేదు. సరే కూలింగ్ అది రావట్లేదని అర్బన్ క్లాబ్లో మేము బుక్ చేసాము. అతను వచ్చేంచి ఒక పార్ట్ ఏదో రిపేర్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా అస్సలు రాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా అతను వచ్చి అతను వాటర్ క్లీనింగ్ అవి ఏవో చూసుకొని అతను అన్నాడు బయట హీట్ ఎక్కువ ఉంది కదండి, కూలింగ్ తక్కువ వస్తుంది అని చెప్పారన్నమాట. కూలింగ్ తక్కువ వస్తుందని చెప్పి వెళ్ళిపోయారు. కానీ అసలు కూలింగ్ కూడా ఏమీ రాలేదు. ఇంకే మా వల్ల కాకేం చేశారు, మా హస్బెండే మొత్తం అన్నీ ఓపెన్ చేసి అన్నీ చూసుకొని ఆయన క్లీన్ చేస్తే కొంచెం లైట్గా కూలింగ్ మట్టు ఏదో వచ్చింది, పర్వాలేదు అనుకొని అలాగ కంటిన్యూ అవుతున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ ప్లేస్ దగ్గర ఈ చివరిని వాటర్ లీక్ అవుతుందండి, విపరీతంగా లీక్ అవుతుందండి. అసలు ఏం చేయాలో తెలియట్లేదు. ఏంటంటే ప్రాబ్లం 18లో పెడితే కంటిన్యూ వాటర్ పడుతుంది, హెచ్సీలో పెడితే ఇంకా ఆగట్లేదు, అలా వాటర్ పడుతూనే ఉంది. A1లో మట్టుమే డాబ్గా వాటర్ పడుతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా రిపేర్ చేయడం వస్తే మా కామెంట్ బాక్స్లో కొంచెం మెసేజ్ పెట్టండి. లేదంటే మీకు ఎవరైనా రిపేర్ వాళ్ళు తెలిసినా సరే కనుక్కొని కొంచెం కామెంట్ బాక్స్లో పెట్టండి అన్నమాట. ఎండాకాలంలో అయితే మనం ఒకప్పుడు వాటర్ ప్రాబ్లం వస్తే బకెట్లు నీళ్ళు మోసాం. కానీ నేను ఫస్ట్ టైం ఈ ఏసీ దగ్గర పడ్డ బకెట్లు నీళ్ళు మోయడం అంటే ఇదే ఫస్ట్ టైం. దయచేసి మీకు తెలిస్తే కనుక ఈ కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఓన్లీ ఈ ప్లేస్లో మాత్రమే బాగా లీక్ అవుతుంది. మా హస్బెండ్ మొత్తం తనకు తెలిసినంత వరకు ఫుల్గా ఈ పార్ట్స్ అన్నీ చూసి కొంచెం క్లీన్ చేసి చూశారు. అప్పటి నుంచి బాగానే కొంచెం కూలింగ్ పర్వాలేదు, బాగా వస్తుంది. ఇక్కడ వాటర్ లీకేజ్ మట్టు చాలా విపరీతంగా వస్తుంది. అదొకటే ప్రాబ్లం అన్నమాట, ఇంకేం లేదు. అంటే బయట మేము ఉంటుంది కలకత్తాలో, హీట్ మట్టు చాలా ఎక్కువ ఉంటుంది. హీట్ ఎక్కువ ఉండడం వల్ల ముందు మనకి మాకు కూలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ కూలింగ్ అలవాటు అవ్వడం వల్ల హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఉండడం కూడా చాలా కష్టంగా ఉంటుంది.